హాయ్ హలో నమస్తే. నేను మీ రాజేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్ రూట్స్ ఆఫ్ గుంటూరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లాస్ట్ వీడియోకి మీరు సపోర్ట్ చేసిన విధానం చాలా థ్యాంక్ యూ. వీడియో చూసి దాంట్లో ఉన్న నెగిటివిటీస్ చెప్పి ఏం మార్చుకోవాలో చెప్పిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. సరే, ఇవాళ మనం ఏషియాస్ లార్జెస్ట్ మిర్చి యార్డ్కి మనం వెళ్దాం. అది కూడా మన గుంటూరులోనే ఉంది, ఏషియాస్ లార్జెస్ట్ మిర్చి యార్డ్. సరే, ఇంకా మన జర్నీని స్టార్ట్ చేద్దామా? చెప్పాను కదండి, లాస్ట్ వీడియోలో మనం బస్ స్టాండ్ దగ్గర నుంచి వీడియో స్టార్ట్ చేస్తామని. అదేవిధంగా ఇవాళ కూడా నేను బస్ స్టాండ్ దగ్గర నుంచే స్టార్ట్ చేశాను. సరే, మనం ఇంకా మన జర్నీని స్టార్ట్ చేద్దాం పదండి. సరే, మనం ఇట్లా స్ట్రైట్గా వెళ్ళాలి. ఇంకా ఏంటంటే మన ఏషియాలో ఆల్మోస్ట్ 50% అబోవ్ మిర్చి అనేది మన ఏషియా నుంచే అన్ని దేశాలు, మన గుంటూరు నుంచి అన్ని దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతుంది. దీన్ని ఎన్టీఆర్ సర్కిల్ అంటారు. ఇటు నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి. ఇటు నుంచి మనం లెఫ్ట్ తీసుకుంటే పాత గుంటూరు ఆంజనేయ స్వామి గుడి, అంకమ్మ తల్లి గుడి వచ్చింది. ఇటు నుంచి రైట్ తీసుకోవాలి మనం. తర్వాత మనం స్ట్రైట్గా వెళ్ళాలి. లెఫ్ట్ తీసుకుంటే తెనాలి, పొన్నూరు రోడ్స్ వస్తాయి. మనం స్ట్రైట్గా వెళ్ళాలి. దీన్ని పాత బస్ స్టాండ్ అంటారు. అది ఎందుకంటారో నాకు తెలీదు. ఇక చెన్నై షాపింగ్ మాల్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్, చెన్నై బ్రదర్స్, ఆర్ఎస్ బ్రదర్స్ ఉంటాయి. దీన్ని జిన్నా టవర్ సెంటర్ అంటారు. ఇటు నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే మార్కెట్ ఏరియా వచ్చింది. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. ఈ లెఫ్ట్లో అయితే ఫ్రూట్ మార్కెట్స్ ఉంటాయి. ఎర్లీ మార్నింగ్ లోడ్స్ వస్తాయి. ఇటు నుంచి మనం స్ట్రైట్గా అయినా వెళ్ళొచ్చు, రైట్కి అయినా వెళ్ళొచ్చు. ఇదేమో పీవీకే కూరగాయల మార్కెట్. మన రైట్ సైడ్లో ఉన్నది గాంధీ పార్క్. అది నెక్స్ట్ టైం వీడియో కూడా చేస్తాను. ఇది పీవీకే కూరగాయల మార్కెట్. ఇదేమో మన రైట్ సైడ్లో విజ్ఞాన మందిర్ ఉన్నది. రైట్ సైడ్లో మన లెఫ్ట్ సైడ్లో హిందూ కాలేజ్ ఉన్నది. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ టర్న్ తీసుకోవాలి. ఇది స్టార్టింగ్లో వచ్చిన కొత్త మాస్ అన్నమాట మనకి. ఇక్కడ నుంచి రైట్ టర్న్ తీసుకొని స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఇదేమో మన నల్ల చెరువు ఎంట్రన్స్ అన్నమాట. లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. మన లెఫ్ట్ సైడ్లో ఉన్నది సినీ ప్రైమ్ థియేటర్ అండ్ మైత్రి మాల్. ఇంతకుముందు ఫినిక్స్ మాల్గా ఉండేది.
ఇప్పుడు మైత్రి మాల్గా మార్చారు. ఇది కూడా విజయలక్ష్మి థియేటర్ని కూడా రీమోడలింగ్ చేసి సినీ స్క్వేర్ వాళ్ళు తీసుకొని సినీ ప్రైమ్గా పెట్టారు. గుంటూరులో ఫస్ట్ మాల్ అది. మనం ఎలా అన్నా జస్ట్ ఒక 15 minutesలో మనం రీచ్ అయిపోతాం మిర్చి యార్డ్కి. ఇంకా మిర్చి యార్డే కాదు, టొబాకో బోర్డు కూడా, లార్జెస్ట్ టొబాకో కంపెనీ కూడా మన ఇక్కడే గుంటూరులోనే ఉంది. ఇది చుట్టకొండ ఏరియా అంటారు, కేవీపీ కాలనీ అది. ఇది ఉంది, ఇటు రెండు వైపులా ఉన్నాయి. ఈ వై జంక్షన్ దగ్గర రెండు వైపులా ఉన్నాయి. స్ట్రైట్కి వెళ్తే ఒంగోలు రోడ్డు, రైట్కి వెళ్తే నర్సరాపేట సత్తినపల్లి రోడ్డు వచ్చింది. మనం ఇప్పుడు స్ట్రైట్గా వెళ్దాం. నెక్స్ట్ అటు నుంచి ఇంకో ఎగ్జిట్ ఉంది మిర్చి యార్డ్కి. ఆ ఎగ్జిట్ నుంచి ఆ రోడ్ చూపిస్తాను. ఇటు వెళ్తే చెన్నా హైవే తగిలిద్ది. చెన్నా హైవే, ఒంగోలు ఇటు నుంచి వెళ్ళొచ్చు. ఇది కేకేఆర్ సినిమా థియేటర్. ఓపెన్ చేసా ఒక 10 years బ్యాక్, మళ్ళీ క్లోజ్ అయిపోయింది అంతే. నేను ఇంకా ఎలాంటి వీడియోస్ చేస్తే మీరు లైక్ చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో చేయండి. అలాంటి వీడియోస్ నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇదిగోండి మనం వచ్చేసాం. ఇదే గుంటూరు మిర్చి యార్డు, ఏషియాస్ లార్జెస్ట్ మిర్చి యార్డ్ అనమాట. ఇది ఒక ఎంట్రన్స్, ఇంకొక ఎంట్రన్స్ ఉంది, ముందుకు వెళ్దాం పదండి. ఇదిగోండి మన రైట్ సైడ్లో ఇంకొక ఎంట్రన్స్ ఉందన్నమాట. ఇటు నుంచి లోపలికి వెళ్దాం పడండి. కొంచెం వీడియోని లైక్ చేసి చూడవచ్చు కదా ప్లీజ్. ఇదిగోండి ఇక్కడ స్టార్టింగ్లోనే గుడి ఉంది. నెక్స్ట్ పోలీస్ స్టేషన్. ఇదిగోండి ఇక్కడ రైట్ ఇక్కడ ఒక బ్యాంక్ ఉంది, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ సహకార బ్యాంక్. సరేనండి, ఇప్పుడు మనం మిర్చి యార్డ్ మొత్తాన్ని ఒక ఓవరాల్ లుక్ వేసేస్తుందాం.
ఇక్కడే ఒంగోలుకి చిన్నగా చూసాను బయటకు వెళ్ళాము ఇలా మన అప్డేట్ చేస్తాం కదా ఇది సెకండ్ అయితే అనమాట మొత్తం కాబట్టి ఇదిగోండి ఇక్కడ రైట్ అన్నారు చాలా అంటే వచ్చిన రైతులు రెస్ట్ తీసుకోవడానికి ఇది రెండో వైపు ఎగ్జిట్ గేట్ అనమాట అంటే ఎంట్రీ కూడా అవ్వచ్చు నర్సరావుపేట సట్టెంపల్లి అటు నుంచి వచ్చినవన్నీ ఇటువైపు ఎంట్రీ అవుతుంది అనమాట ఇది హైవే కదండి ఇది సట్టెంపల్లి నర్సరావుపేట హైదరాబాద్ వెళ్ళే రూట్కి హైవే అనమాట ఇందాక మీకు చుట్టుకొండ సర్కిల్లో చూపించా కదా రైట్కి వెళ్తే నర్సరావుపేట రూట్ వచ్చిందని అది ఈ రూట్ కలిసిద్దండి ఈ బ్రిడ్జ్ వర్క్స్ కంటిన్యూ ఫాస్ట్గా ఇదండి మన వీడియో నెక్స్ట్ వీడియో ఏది కావాలో చెప్పండి కమెంట్ చేయండి ఆ వీడియో ఖచ్చితంగా చేయడానికి నేను ట్రై చేస్తాను సరే అండి ఉంటాను బాయ్